సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి సహాయక ఉద్యోగులకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 24,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్లకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ మనకి 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చదవడం అర్థం చేసుకోగలిగేటువంటి స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో హిందీ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చినట్లయితే కనుక కొంచెం ముందుకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 18,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో దీంతో పాటుగా అడిషనల్గా మనకి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 21,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి 10+2+3 ప్యాటర్న్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మరి ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో మీరు బీఎస్సీ చేసినా బీకామ్ చేసినా బీటెక్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో దీంతో పాటుగా మనకి preference will be given to candidate having airline or GHA cargo ఎయిర్లైన్ టికెటింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎయిర్లైన్ డిప్లొమా ఆర్ సర్టిఫైడ్ కోర్స్ లైక్ అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క విభాగాల్లో మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కొంచెం మీకు ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మాత్రం జస్ట్ మీ వద్ద డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 24,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక అన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి చేయాల్సినటువంటి వర్క్ డ్యూటీస్తో పాటు జాబ్ ప్రొఫైల్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ నేచర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పొందాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక డీడీ అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్టయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు
డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ అనేటువంటి దాన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ బ్లాక్ లెటర్ మీకు ఫుల్ నేమ్తో పాటు ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు నెక్స్ట్ మీరు ఎక్కడ జన్మించారు ఒక కరస్పాండెంట్ అడ్రస్తో పాటు మీకు మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మీ యొక్క జెండరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఒక బాక్స్లో మీరు ఈ విధంగా మీరు ఇంటూ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి రిలీజన్ దగ్గర హిందూ అయితే హిందూ అని, ముస్లిం అయితే ముస్లిం అని ఈ విధంగా మీ యొక్క రిలీజన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మదర్ టంగ్ దగ్గర తెలుగు అని చెప్పేసి ఇచ్చేసి పాన్ కార్డ్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క బాక్స్లో వచ్చేసరికి మీరు ఈ విధంగా ఇంటూ మార్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అన్నట్టుగా కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, రాయగలగడం, మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఆ ఒక బాక్స్లో మీరు ఇంటూ మార్క్స్ అనేవి ఈ విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఎంపీటీకి అయితే విడిచిపెట్టేయొద్దు గైస్. సో మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఒక ఎలిజిబిలిటీ అనేది మీకు లేనట్లయితే కనుక అక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తారో ఒక డీడీకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. డీడీ అనేది ఏ బ్యాంక్లో తీశారు, ఏ డేట్న తీశారు, ఒక డీడీ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో కనుక వర్క్ చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో అక్కడ డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్కి ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీడీ రిసిప్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్తో పాటు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి నెక్స్ట్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా కానీ అదర్ ఏవైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఉంటే ఒక సంబంధించిన జిరాక్స్ కాపీస్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్ ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక సంబంధించిన సర్టిఫికేట్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్ స్కానర్స్ వచ్చేసరికి ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరు ఏవైతే అటాచ్ చేస్తున్నారో ఆ యొక్క బాక్స్లో వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక లిస్ట్లో మీకు ఏదైనా ఒక సర్టిఫికేట్ అనేది లేనట్లయితే కనుక ఆ యొక్క బాక్స్లో మీరు ఇంటూ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒకే ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో వచ్చేసరికి పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ అనేది రాసేసి ఫర్ ద స్టేషన్ ఆఫ్ జమ్మూ AIASL అని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే కనుక త్రూ పోస్టల్ టు బి సెంట్ ఆన్ ద అడ్రస్ 2nd floor GSD బిల్డింగ్ ఎయిర్ ఇండియా కాంప్లెక్స్ టెర్మినల్ 2 IGI ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ 110037 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఆగస్ట్ 26th కల్లా ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఈ విధంగా ఎవరైతే ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా డేట్తో పాటు అక్కడ టైమింగ్స్ వెన్యూ డీటెయిల్స్ అన్నిటిని కూడా పోస్టల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా ఫిక్స్డ్ టర్మ్ 3 years కాంట్రాక్ట్ బేసిస్లో ఇక పోస్టులు అన్నిటిని కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ ఒక రిక్రూట్మెంట్స్ని బట్టి ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.